భాగవతాన్ని పరీక్షిత్తుకు సుఖమహర్షి చెప్పాడని అంటారు. మరోవైపు సౌనకాది మహామునులకు సూత మహాముని చెప్పాడు అని అంటారు. ఈ రెండిట్లో ఏది నిజం? రెండూ నిజమేనా? సౌనకాది మహామునులంతా కలియుగం ప్రారంభం కాబోతోందని తెలిసి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి, కలియుగంలో ధర్మము సరిగా ఉండదు కనుక ఏ ప్రదేశంలో మేము ఉండి మా నిత్య నైమిత్తిక కర్మలను ఆచరించవచ్చు అని అడుగగానే బ్రహ్మదేవుడు ఒక మనోమయ చక్రాన్ని సృష్టించి భూమండలం మీదకి వదిలేస్తాడు. ఆ చక్రము ఇరుసు నైమిషారణ్యానికి వచ్చి శిథిలమైపోతుంది. అలా ఆ బ్రహ్మదేవుడి మానస చక్రము ఇరుసు అక్కడ శిథిలమైంది కనుక నైమిషారణ్యం అని దానికి పేరు వచ్చింది. అక్కడ ఈ శౌనకాది మహామునులంతా 88,000 మంది ఋషులు వాళ్ళంతా సత్రయాగాన్ని ప్రారంభించారు. ఆ సత్రయాగంలో ప్రతిరోజు పురాణ శ్రవణము జరగాలి. దానికి రోమహర్షుని పుత్రుడైనటువంటి సూత మహర్షిని అభ్యర్థించారు. అప్పుడు మహాభాగవత పురాణాన్ని వాళ్లకు వినిపించాడు సూత మహర్షి. ఆ మహాభాగవతంలో శుకుడు పరీక్షిత్తుకు అద్భుతమైన ఈ గాథనంతా వివరిస్తూ, ఓ పరీక్షిన్ మహారాజా, ఈ భాగవతాన్ని మొట్టమొదట శ్రీమన్నారాయణుడు బ్రహ్మదేవుడికి 4 శ్లోకాలలో వివరించాడు. బ్రహ్మదేవుడు తన కుమారుడైన నారదుడికి 4 శ్లోకాలలో ఈ భాగవతాన్ని తెలియజేశాడు. నారదుడు నా తండ్రి అయిన వేదవ్యాసుడికి 4 శ్లోకాలలో భాగవతాన్ని వివరించాడు. నా తండ్రి అయినటువంటి వేదవ్యాసుడు నాకు, సూతునికి అద్భుతమైన ఈ భాగవతాన్ని వినిపించాడు. 18,000 శ్లోకాలుగా, 12 స్కంధాలుగా, 5,72,000 అక్షరాలుగా దీన్ని అందించటం జరిగింది అని శుకుడు పరీక్షిత్తుకు చెప్పిన భాగవత కథను సూతుడు శౌనకాది మహామునులందరికీ వివరించాడు. ఇక్కడ ఇంతమంది వక్తలు, ఇంతమంది శ్రోతలు ఉన్నారు కదా, ఎవరు గొప్ప వక్త, ఎవరు గొప్ప శ్రోత అంటే శ్రీమన్నారాయణుడు గొప్ప వక్త, బ్రహ్మదేవుడు గొప్ప శ్రోత అని చెప్పలే. శుకుడు గొప్ప వక్త, పరీక్షిత్తు గొప్ప శ్రోత అని తెలియజేసింది. ఎందుకంటే శుకుడికి ఈ భాగవతం చెప్పటం వల్ల ప్రయోజనం ఏమిటి అంటే, జ్ఞానుల యొక్క ప్రయోజనము లోక కళ్యాణమే. పరీక్షిత్తు ప్రయోజనం ఏమిటి? ముక్తి చెందటమే. సూతుడు శౌనకాది మహామునులకు సత్రయాగం కోసం చెప్పాడు. వేదవ్యాసుడు నారదుడు తనకిచ్చిన బాధ్యతను, భాగవత కథను ప్రపంచమంతా వ్యాప్తి చేయటం కోసం చెప్పాడు. నారదుడికి బ్రహ్మదేవుడు అదే లక్ష్యంతో చెప్పాడు. ఈ సృష్టి రచన చేయటం కోసం శ్రీమన్నారాయణుడు బ్రహ్మదేవుడికి చెప్పాడు. కానీ శుకుడు లోక కళ్యాణం కోసం, పరీక్షిత్తు ముక్తి కోసం ఈ కథ విన్నాడు కనుక భాగవతం చెప్పే వక్త లోక కళ్యాణం ధ్యేయంగా, వినేవారు వేరే ప్రయోజనాలు కాకుండా ముక్తి ధ్యేయంగా ఈ కథ వినాలి అని చెప్పటమే ఈ వక్త శ్రోతల వృత్తాంతం యొక్క ఆంతర్యం.